ఏంటబ్బా ఇది నల్లగా ఎందుకు పూసుకుంటుంది అనుకుంటున్నారు కదండి. ఇదైతే నేను ఇంట్లో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఉన్న వీడియోకి ఎండింగ్ వీడియోకి చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. నేనైతే ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పను, మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేసి పెడతానమాట. సో ఇంకా మీదట నేనైతే హెయిర్ గ్రోత్ ఇంకా ఫేస్ ప్యాక్స్ గురించి అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేసేయండి. నాకు కొత్తగా చూస్తున్నవైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా త్వరలోనే నాకైతే 100 సబ్స్క్రైబర్స్ వచ్చినారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. కాకపోతే ఇంకా రావాలని నేను కోరుకుంటాను. చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఎండిపోతుందండి. ఒక 10 మినిట్స్లో ఎండిపోయిన తర్వాత నా ఫేస్ అయితే చూడండి ఎంత గ్లో వచ్చిందనమాట. నా ఫేస్లో చాలా అంటే చాలా గ్లో వచ్చింది. మీరు కూడా కావాలి అనుకుంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతాను. ఇలాంటి ఫేస్ ప్యాక్ వీడియోస్, హెయిర్ గ్రోత్ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేసి పెడతాను. మీకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీరు కూడా ఇలా వైట్గా అవ్వచ్చు అనమాట. పార్లర్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా 10 మినిట్స్లోనే ఇంట్లోనే ఈజీగా మీరు వైట్గా అయిపోతారు. సో మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.